విందాం అందరం కూడా. లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనం చదువుకుందాం. మనుషులు ఆయనను ఆపాసించి కొట్టి ముఖమును కప్పి నేను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయన అడిగి ఆయనకు విరోధంగా ఇంకను అనేక దోషాలు వచనములాడిరే. ఒకసారి చాలన్నా దేవుని వాక్యం వైపు మనం అందరం చూద్దాం. పేతురు ఎవరంట? అక్కడ మనం చదువుకున్న భాగములో సంతాపపడి ఏడ్చెను అనే మాట, ఒక్క మాట మనం సంతాపపడి ఏడ్చెను. దుఃఖపడుతున్న వ్యక్తి, ఏం చేస్తున్న వ్యక్తి? దుఃఖపడుతున్న వ్యక్తి. ఎందుకు అతనికి దుఃఖం ఎదురైంది? ఏం కారణాల వల్ల అతడు ఏడవలసి వచ్చింది? ఏం జరిగి ఉంటుంది అతని జీవితంలో? ఏమి కమ్ముకొని, ఏమి చుట్టుకొని, వేటి మూలంగా అతడు ఆ దుఃఖాక్రాంతుడై దుఃఖ అనుభవం కలిగి, మనకి వాక్య భాగంలో చదువుకున్నప్పుడు కారణాలు ఏమిటో మనం ఒకసారి చూడాలి. కారణాలు ఏమిటి? ఏమై ఉంటాయి? ఆస్తి ఏమైనా నష్టపోయాడా? సంపాదన ఏమైనా లేదా? గొడవ అన్నీ అనుకూలంగా లేవా? వ్యతిరేకతలు ఏమొచ్చినాయి? ఇరుకులు ఏమనుభవిస్తూ అతనికి దుఃఖం అనిపించింది? ఎందుకు అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి? ఏ సమయం అది కన్నీళ్ళు వస్తున్న సమయమో? ఏ విచారం అతనిలో కలిగింది? ఏడుస్తానికి సందర్భం ఉంటుందా? ఉండదు. ఊరకని ఏడ్చేస్తారా? ఊరకని వచ్చేస్తాయి కన్నీళ్ళు? ఎప్పుడు వస్తాయి? సందర్భం ఉండాలి. వాటంతరికి అయ్యే వచ్చేస్తాయి. లోపల ఆగదు దుఃఖము. లోపల వెక్కి ఏం చేస్తూ ఉంటాం? ఒక్కసార్లు మన స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి, కష్టపడుతున్న ఫలితం లేనప్పుడు, ఆశించిన అని దూరం అవుతూ ఉన్నప్పుడు, ఆ గతి, ఆ పరిస్థితులు మార్చుకోలేకపోతున్నామే, మారట్లేదే, ఇక నేను ఎలా బ్రతికేది, నా పిల్లల్ని ఎలాగా బ్రతికించేది అనే భారం కలిగినప్పుడు, బాధ అనిపించినప్పుడు కళ్ళ నీళ్ళు అవే కారిపోతూ ఉంటాయి. వ్యతిరేకతలు. ఒకవేళ పిల్లలు ఎదురు తిరుగుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులకి ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలుగా కాదు, తల్లిదండ్రులు అంతా అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. అలా ఎదురు తిరిగిన సందర్భాల్లో, సమయాల్లో ఏం చేస్తాం? వాళ్ళని ఏమీ చేయలేక చాటుగా వెళ్ళి ఏం చేస్తారు? ఏడుస్తారు. అయ్యో వీడెందుకు వినట్లేదు, వీడికి ఎందుకు జ్ఞానం లేదు, వీడెందుకు మంచి ఆలోచన చేయట్లేదు, వీడెందుకు ఇలా చెడిపోయి చెడు ఆలోచన చేస్తున్నాడని చెప్పేసి ఏడుస్తాడే. సందర్భం ఉంటుంది. అలా ఏదో ఒకటి జరిగితే, ఏదో బాధను బట్టి ఏమనుభవిస్తారు? అప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తారు. మరి పేతురు ఎందుకు ఏడుస్తున్నాడు? పేతురు ఏడవడానికి గల కారణం ఏంటంటే, ఏం జరిగిందంటే, ఏ విషయంలో అతడు ఏడుస్తూ ఉన్నాడంటే, ఇంకా మారాల్సినంత మార్పు నాలోనికి రాలా. ఆ మాటలు ఇంకా అదే విధంగా మాట్లాడుతున్నాను. అదే విధమైన ఆశలు ఇంకా నాలో ఉన్నాయి. అదే విధమైన కోరికలు ఇంకా నాలో ఉన్నాయి. ప్రభువుతో నడుస్తున్నాను పైకి పేరే, కానీ నా లోపటి స్వభావం ఇంకేం అవ్వట్లేదు, మారట్లా అని ఏడుస్తున్నాడు. అందుకని పశ్చాత్తపడి ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, 3.5 సంవత్సరాల కాల సంబంధము, సహవాసము ఇంతకాలం గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా నన్ను నేను ఏం చేసుకోలేకపోతున్నాను? మార్చుకోలేకపోతున్నానే. ఇంత గొప్ప దేవుడిని కలిగి, ఇంత గొప్ప దేవుడిని నమ్మి, వాళ్ళ విడిచిపెట్టి, వ్యాపారం విడిచిపెట్టి, సొంతం అనుకునే వాటన్నిటిని విడిచిపెట్టి, సర్వం నీవే నమ్మే నడుస్తున్నప్పటికీ కూడా నాలో ఇంకేం రావట్లా, మార్పు అనేది రావట్లా అని ఏడుస్తున్నాడండి. నేను ఎందుకు ఇలా మోసం చేస్తున్నాను? నాకెందుకు ఇంకా ఈ లోకం మీద ఇంకెందుకు ఆశలు కలుగుతున్నాయి? దేని మీద ప్రేమ? దేని మీద ఆశ? దేని మీద కోరిక?
ఎటు మనం పరిగెత్తుతున్నాం, ఎటు మనం అడుగులు వేస్తున్నాం, అవి క్షేమకరమైనవా? నీకు నమ్మకం ఉందా? అవి నీకు ఆధారమేనా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినవన్నీ నీకు రక్షణ ఇస్తాయా? నిన్ను రక్షించేది యేసయ్య ఒక్కడే. స్తోత్రం చెల్లిద్దాం. నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఒక్కడే రక్షకుడు. అంతేకాని మనకున్నవన్నీ కూడా అనుభవించడానికే. మనకేమన్నా, మనం ఎంత గొప్ప వ్యక్తులమైనా, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా, ఎంత ధనవంతులు అయినప్పటికీ కూడా అవి అనుభవించడానికే సరిపోతాయి, కానీ రక్షించడానికి అవి సరిపోవు. పేతురు అప్పటికి తెలుసుకొని ఏం తెలుసుకున్నాడంటే ఆ పశ్చాత్తాపం ఎందుకు వచ్చిందంటే, చూడండి, మరి అంతగా అందరితో వందనాలు చెప్తాం కదండి. ఏమని చెప్తాం? వందనాలు చెప్తాం. కనిపించిన మన విశ్వాసులందరికీ వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మరి ఇంకెవరైనా మనకు విశ్వాసాలు కొత్త వ్యక్తులు కలిగిన వాళ్ళని పరిచయం చేసుకుని వందనాలు చెప్తాం. మరి దేవుడు గొప్పవాడని చెప్తూ అనేకులకు దేవుని గురించి చెప్తాం. అందరికీ నీ సందేశాన్ని అందిస్తూ, చారవేస్తూ, ప్రచారం చేస్తూ దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తున్నావు. కానీ ఇంకా నీలో ఏమి రావట్లా? నీలో మార్పు రావట్లా. నీలో మార్పు రాకపోవటమే ఇప్పుడు నీకు ఒక పెద్ద ప్రమాదము. అదే నీకు ఒక పెద్ద ఆపద. నీలో మార్పు రాకపోతే చూడండి, మరి నీ జీవితాన్ని నీవు అలాగే మొండిగా, మూర్ఖంగా, నీ జీవితం ఏంటో నీకు తెలియదా? నువ్వు ఎలా జీవిస్తున్నావు నీకు తెలియదా? మనం ఎలా జీవిస్తున్నాం మనకు తెలుసు కదండి. మన అలవాట్లు ఎలా ఉంటాయో, మన ప్రతిరోజు అలవాట్లు ఏమిటో, మనం ప్రతిరోజు చేసే పనులు ఏమిటో, ప్రతిరోజు మన జీవిత చూడండి విధానం అంతా కూడా, స్టైల్ అంతా కూడా ఎలా ఉంటుందో అది దేవుడు చూస్తున్నాడు. చూసి ఒక రోజున పేతురుతో కూడా చెప్తున్నాడు. పేతురుకి చూడండి, మరి అప్పగించి నేను వెళుతున్నాను, నేను వచ్చిన పని అయిపోయిందని యేసయ్య మాట్లాడి అన్నీ కూడా జాగ్రత్తలు, బాధ్యతలు అప్పచెప్తూ చూడండి ఉన్న సమయంలో పేతురు అంటాడు, లేదు నేను కూడా నీతో వస్తే ఇంకా కొనసాగిద్దామని, ఇంకా ఏం చేయాలని, ఇంకా అలాగే ఆ జీవితాన్ని ఏం చేయాలని, కొనసాగించాలని. అప్పుడు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ఎరగనని మమ్మల్ని అబద్ధం ఆడతావు. ఎన్నిసార్లు మమ్మల్ని అబద్ధం ఆడతావు. ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నావు, కానీ ఇది నిజం కాదు పేతురు. ఇది నిజంగా నీ లోపల నుంచి వచ్చిన మాట కాదు. లోపల నుంచి ఏమి రావట్లా, లోపల లోబి, లోపల ఇంకా మార్పు రావట్లా, లోపల పాపం దాగి ఉంది, లోపల ఒకలాగుండి పైకి మాట ఎలా ఉంది, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు వెళ్ళే చోటికి నేను కూడా వస్తానంటున్నాడు. కానీ దేవుడు అక్కడ సత్యాన్ని బయటపెట్టాడు. ఏం బయటపెట్టాడు? ఇంకా నువ్వు మారాల్సింది పేతురు, ఇంకా నీలో మార్పు రావాల్సింది. ఇంకా మనలో కూడా అలాంటి వాళ్ళు లేరంటారా? ఇంకా మనం అలాగా తప్పటడుగులు వేయట్లేదా? ఇంకా మనలో పొరపాట్లు లేవా? ఇంకా కొన్ని దేవుణ్ణి గాయాలను రేపట్లేదా? మనం దేవుణ్ణి దుఃఖపరచట్లేదా? మనం అలా పైకి మన భక్తి ఏం చేస్తున్నాం? పైకే చేస్తున్నాం, కానీ పరిపూర్ణంగా మనము చూడండి భక్తిని చేయలేకపోతున్నాం. అంత లోతుకి మనం వెళ్ళలేకపోతున్నాం. అంత ఆత్మీయంగా మనం భక్తి చేయలేకపోతున్నాం. ఇది గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈ అలవాటు మంచిది కాదు. దేవుడు అక్కడ అతన్ని మరి చూడండి నిలదీసినట్లుగా, అతన్ని హెచ్చరించినట్లుగా, అతనితో సూటిగా మాట్లాడినట్లుగా జరుగుతుంది. ఇలా మాట్లాడుతున్న సమయంలో పేతురు చూడండి అవన్నీ జరిగిన తర్వాత నిజంగా నాలో కొంత ఇంకేముంది, పాపం ఉందయ్యా. ఏముంది? పేతురులో 3.5 సంవత్సరాలు దేవునితో నడిచినా ఏమున్నాయి? అలవాట్లు ఏమున్నాయి? అబద్ధాలు ఉన్నాయా లేవా? ఏమాడుతున్నాడు? అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇంకా దాన్ని మేనేజ్ చేసుకోవాలని చూస్తున్నాడు, ఇంకా జీవితాన్ని కాపాడాలని చూస్తున్నాడు. కానీ దేవుడు దాన్ని బయట పెట్టేసి 3 సార్లు అబద్ధాలు. తెల్లారేపాటికి కోడిగోయపు మునిపే మమ్మారు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. అలాగే చూడండి ఏమాడాడు? అబద్ధాలు ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత కోడి ఏం చేసింది? ఒక్కరొక్కని కోడి వేయగానే ఒక్కసారి ఏం చేశాడు పేతురు?
బయటికి వెళ్ళిపోయి నిజంగా ప్రభు ఎందుకు ఈ జీవితం, ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఎంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను, ఇంకా నేను వెంబడిస్తూ కూడా నాలో ఎందుకు ఈ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తున్నాడు, తనకు తానే దుఃఖిస్తూ విచారపడుతూ చూడండి పశ్చాత్తాపడుతూ నిజమేనయ్యా నిజమే, ఇంకా నేను దాగి లోపల ఏం చేస్తున్నాను, పాపం చేస్తున్నానని చెప్పేసి ఏం చేస్తున్నాడు, ఒప్పుకోవటము ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడండి, ఒప్పుకోవటం. ఈరోజు సత్యాన్ని మనం గ్రహించాలి. ఒప్పుకున్న తర్వాత దేవుడు అతను ఏం చేశాడు, నిలబెట్టాడండి. సంఘంలో తలగా నిలబెట్టాడు. సావుకుని బాధ్యతలు అతనికి అప్పగించాడు. అధికారాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఏం అప్పగించాడు దేవుడు, ఏం తక్కువ చేశాడు దేవుడు ఆయనకి, ఏం తక్కువైనాయి, ఏ లోట్లోనే పేతురుకి ఇప్పుడు నిజంగా చూడగట్టగలిగితే మునుపటి కంటే ఇప్పుడే చాలా ఆనందం ఉంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్క మాట ఏంటంటే మన పాత జీవితము ఇంకా మనలో ఏమవ్వకూడదు, కనిపించకూడదు. ఈ ఒక్కరును కూడా చూడండి ఈ పొరపాటు చేయకూడదు. మన పాత జీవితం ఏదైతే ఉందో, ఏ అలవాట్లు అయితే ఉన్నాయో, ఏ యొక్క జీవితానికి అలవాటు పడ్డామో, ఏ అలవాట్లు విడిచిపెట్టలేక ఇంకా అదే కొనసాగిస్తున్నామో, దేవుడు చూసి పేతురుని అడిగాడు. ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, నీ పాత జీవితం విడిచిపెడతావా, నీ అలవాట్లన్నీ కూడా మార్చుకుంటావా, నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు మాదిరికరంగా జీవించు. ఎలా జీవించాలి, మాదిరికరంగా. రోషం తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలి, అలా ఎందుకు ప్రతిసారి వంగిపోతావు, ప్రతిసారి భయపడిపోతావు, ఎందుకు ప్రతి దానికి నీలోనికి చోటు ఎందుకు ఇస్తున్నావు? ప్రతి పాపాన్ని నువ్వేం చేయాలి, ఎదిరించాలి, తీసివేసుకోవాలి, జయించాలి. పాపానికి లోబడిన వాళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పటికీ కూడా చూడలేమండి. పాపము మనకి ఆశీర్వాదాన్ని అంతకంతకు ఏం చేస్తుంది, దూరం చేస్తూ ఉంటుంది. పాపం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ పాపంతో మనము పొందుకోవాల్సినటువంటి మంచి స్థితి అంతా కూడా మనకి ఏమవుతూ ఉంటుంది, దూరం అవుతూ ఉంటుంది. ఈరోజు మేలు కోరుకుంటున్నారా? అందరూ క్షేమాన్ని కోరుకుంటున్నారా? అందరూ దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఆశతో ఉన్నారా? అయితే వినండి, పేతురుతో దేవుడు ఒక్క మాట, అదిగో నీ లోపల ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయి. మొట్టమొదట దేవునికి కావాల్సిందేంటి, పరిపూర్ణమైన మార్పు కావాలి. నీవు నిలబడాలి. నీవు నిలబడేటటువంటి ఆ స్థితి దేవుడు చూస్తాడు. నువ్వు ఎంతవరకు మరి అన్నిటిని విడిచిపెట్టి నిలబడతావో, దేవుని కోసం త్యాగం చేస్తావో, ఇది నా దేవునికి నచ్చదంటే దాన్ని ఏం చేయాలి, ఆ రోజుతో విడిచిపెట్టాలి. నిజంగా చూడండి, రోషం తెచ్చుకున్నాడు పేతురు. ఏం తెచ్చుకున్నాడు, నేను అబద్ధం ఆడాను. ఇక తర్వాత ఏం కనిపించావు ఆయనలో, పేతురులో ఏం కనిపించావు, ఇదే చివరి రోజు అవ్వాలి. ఈరోజు ఏ రోజు, పాత జీవితానికి ఏ రోజు, ఈరోజు చివరి రోజు అవ్వాలి. ఇక ఆఖరిగా దేవునికి ఒక మాట ఇస్తావు. నువ్వు ఒక మాట నువ్వు ఇస్తే పేతురుని దేవుడు ఏం చేస్తున్నాడు, పేతురుని భూమిని తల్లకిందులు చేసేవానిగా చేసి వాడుకుంటున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా వాడుకుంటున్నాడు, భూమిని ఏం చేస్తాడంట. మరి నువ్వేం తక్కువ, నీకేం తక్కువ, నువ్వు కోరుకునే గనక నీ దగ్గర ఉంచుకుంటే అవే మిగులుతాయి. దేవుని ఇష్టాన్ని కనుక నీ జీవితంలో చేస్తే దేవుడు క్రమక్రమంగా నిన్ను ఏం చేస్తాడు, భూమి మీద ఆశీర్వదిస్తాడు. ఒక్క ఛాన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు. నీవు కోరుకునే ఆ సంతోషమే నువ్వు కావాలనుకుంటే అవే నీకు మిగులుతాయి. కానీ ఇవి నాకు వద్దు, దేవునికి ఇష్టం లేని ఇవన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తాను. ఈ చేష్టలు ఈ రోజుతో ఏం చేయను, నేను ఇక వాటి జోలికి వెళ్ళను అని నువ్వు దేవునికి మాటిస్తే నిన్ను ఎవరు చూస్తున్నారండి? పేతురు ఆడకముందే దేవుడు ఆడిన తర్వాత చెప్పేవాళ్ళు ఎందుకండి? జరిగిన తర్వాత వస్తాయి వార్తలు. ఎప్పుడు వస్తాయి? మునిగిపోయిన తర్వాత ప్రాంతాలు వార్తలు వస్తాయి, కొట్టుకుపోయిన తర్వాత వార్తలు వస్తాయి, కాలిపోయిన తర్వాత వార్తలు
యాక్సిడెంట్ అయిన తర్వాత వార్తలు వస్తాయి. కానీ పేతురు ఈ రాత్రి అబద్ధం ఆడతాడని ముందే, రాత్రి కాకముందే పగలే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఇది. ఏదైనా తేల్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలంటే ఇలాగ దేవుని దగ్గరకు రండి. దేవుని దగ్గరికి వస్తే అసలు సమస్య ఏంటో, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. చూడండి, మీరు కనుక అంగీకరిస్తే, పేతురు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన జీవితంలో జరిగిన పొరపాటుని ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తుంది. నిజమే ప్రభువా, నేను బలహీనుండే, నా ఆలోచనలు బలహీనంగా ఉంటున్నాయి, నేను లోపల వేరువేరుగా ఆలోచనలు చూడండి, మరి స్థిరంగా ఆలోచనలు చేయలేకపోతున్నాను. క్షణం ఆలోచనలు నాలో ఏమైపోతున్నాయి? మారిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే ఎలా వస్తుంది ఆశీర్వాదం? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి? స్థిరమైన ఆలోచన. ఏ ఆలోచన? స్థిరమైన ఆలోచన. ఈరోజు నువ్వు ఇక్కడ ఏ ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో మరి నిలబడ్డావో ఆ ఆలోచన నీకు మేలు చేస్తుందా? ఆలోచన వల్ల నువ్వు మేలును చూస్తావని నమ్మకం నీకుందా? అని దేవుడు ఒక మాట చెప్పాడంటే అది భవిష్యత్తుకు, తరతరాలకు చూడండి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చెప్పే మాటలో చూడండి, ఈ ఒక్క రోజుకు సరిపడినవి కాదు. ఎప్పటి వరకు? తరతరాలు. ఎన్ని తరతరాలు అయినా చూడండి, కృప చూపిస్తూ, కనికరాన్ని చూపిస్తూ నిన్న ఆశీర్వాదానికి వారసుడిగా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ స్థాయి కావాలి నీకు? పొంగి పొర్లే కావాలా? అల్పకాల సంతోషం కావాలా? అల్పకాలం ఉంటుంది. మనం కోరుకునే ఎలా ఉంటాయి అంటే ఇప్పటికిప్పుడే కళ్ళ ముందు కనబడితే మాయమైపోతాయి, మురుచుకుంటాం, తర్వాత మళ్ళా కనిపించదు. కానీ దేవుడు ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీవు, నీ కుమారులు, వారి కుమారులు, కుమారుల తరతరాలు, వంశం అంతా కూడా ఏమవుతుంది? ఆశీర్వదింపబడద్ది. అంతగా భవిష్యత్తును చూసి, అంతగా చూడండి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు మనకి అట్టి ఆశీర్వాదాల వల్ల దేవుడు మన ముందుకు వచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు ముందుకు వచ్చిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మనం వింటున్నాం, మనం ఆలోచనలు కూడా చేసుకుంటున్నాం, మనకు ఆ మాటలు కూడా అర్థం అవుతూ ఉన్నాయి. కానీ విడిచిపెట్టడానికి ఏమి రావాలి? ఇప్పుడు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఏం కావాలి? మనసు కావాలి. పాత జీవితం. ఏ జీవితము? పాత జీవితం, పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అవి మనకే తెలుసు, దేవునికి తెలుసు. అవి చేస్తున్న ప్రతిసారి కూడా మన మనస్సు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తున్నవి ఏమిటో ఎరగవా? నువ్వు చేస్తున్నవి ఎందుకు చేస్తున్నావో నీకేమైనా తెలుసా? అర్థమవుతుందని మన మనసు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి ఉంటే, అదే మనిషి చచ్చిపోతే ఏముండదు. ఇక మనిషి బ్రతుకుంటే మనిషికి వస్తూ ఉంటాయి, మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏమవుతారు? గద్దించబడ్డం చూస్తారు. ఇక మనసు చచ్చిపోయిన తర్వాత మనిషి మీద 100 కేజీలు బరువు పెట్టండి, ఏమంటాడు? అబ్బా అంటాడా? ఏమండో అబ్బా అండి, చచ్చిపోయినవాడి మీద ఎంత బరువు పెడితే ఎంత బరువు పెట్టారండి నా మీద అంటాడా? బ్రతుకున్నవాడి మీద అయితే నేను మొయ్యలేను అంటాడు. ఏమంటాడు? అది మనకి ఆ గుర్తులన్నీ తెలుసు, ఆ జ్ఞాపకాలన్నీ తెలుసు, ఆ వివరాలన్నీ తెలుసు. అందుకే దేవుడు మనకి ఈరోజు ఒక అవకాశాన్ని ఇస్తూ, ఒక వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, ఇక ఏది కోరుకుంటున్నావో, ఏది మేలు అనుకుంటున్నావో అది మనం అందరం కూడా ఒకసారి మరి సరిచూసుకోగలిగినట్లయితే, పేతురు కూడా 3.5 సంవత్సరాలు అటు ఇటు ఏం చేస్తున్నాడు? హోసన్నా, తర్వాత హోసన్నా చేయమంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? తర్వాత మళ్ళీ సీక్రెట్గా పనులన్నీ మళ్ళీ రహస్యంగా ఏంటి, మళ్ళీ ఆ జీవితం మళ్ళీ మామూలే చాటుగా ఏం చేస్తున్నాడు?
మళ్ళీ ఆ జీవితం అంతా కూడా అలాగా చూడండి, ఒక తేట లేదు, కలకలైపోయిన జీవితం. మురికి ఏం కనపడుతుంది? మురికి కలకలైపోయిన తర్వాత ఆ హోటల్లో చూడండి, మరి ఎవరైనా ఇష్టపడతారా? తాగుతారా? ఉపయోగపడతాయి వాడుకోవడానికి. ఇంకా దాంట్లోకి ఏమి రావాలి? తేట రావాలి. కలకలు చేయబడుతున్నాయి, నీళ్ళు ఏమైపోతున్నాయి? ఆ నీళ్లు వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి పనికి రావట్లా. మరి ఈరోజు ఆలోచించేయాలి, మన జీవితం ఎలా జీవిస్తున్నాం, దేవునికి మనము ఎలా ఇవ్వాలి, కానుకగా మనం ఎలా ఆయనకి ఇవ్వాలి, ఎలా ఉంటే ఆయన ఆ కానుకను అంగీకరిస్తాడు. ఇప్పుడు మనం ఆయనకి కానుక, నువ్వే ఒక కానుక అంటే ఏంటంటే మన భాషలో 10 రూపాయలు తీసుకొచ్చి చందా పెట్టలేయటమా, 100 రూపాయలు తీసుకొచ్చి చేయటమా, అదొక భాగం. సరే, కానుక 10 రూపాయలే కావచ్చు, 100 రూపాయలే కావచ్చు, అది కానుకే కాదనట్లా, వేయచ్చు, అది ఆశీర్వాదమే. కానీ నీవే ఆయనకి ఏమవ్వాలి? కానుకగా, ఆయనకి కానుకగా ఉండి నీవు ఆయనకి అప్పగించుకుని ఆయన నీలోనికి చేర్చుకుంటే అది గొప్ప భాగ్యం, అది ధన్యత. అప్పుడు నీవు సుఖం అనుభవిస్తావు, అప్పుడు నువ్వు క్షేమాన్ని చూస్తావు, అప్పుడు నీ పరిస్థితులన్నింటిలో క్రమక్రమంగా ఏమొస్తుంది? మార్పు వస్తుంది. వర్షం కురిసాకే భూమి మీద ఏం మొదలవుతాయి? మొలకలు మొదలవుతాయి. ఎండలు వేస్తూ ఉన్నప్పుడు ఏమి కనపడవు మనకి? మొలకలు రావు. వాతావరణం మారాలి. వాతావరణం మారితేనే వాతావరణాన్ని బట్టి అవకాశాలు వ్యవసాయానికి అనుకూలంగా మార్చబడతాయి. లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఏమి రాదు, మనకి ప్రతిఫలము రాదు. ఇప్పుడు వెళ్ళి మొక్కలు నాటొచ్చేసి చూడండి, మరి వ్యవసాయం చేయాలంటే కుదురుద్దా? ఏముండాలి అక్కడ? మొక్కలకి నీళ్ళు కావాలి. నీళ్ళు లేకపోతే ఆ మొక్కలు ఏమవు? పెరగు. అలాగే ఇప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడు గనక మీరు అంగీకరిస్తే, ఇప్పుడు గనక అర్థం చేసుకొని, ఇప్పుడు గనక చక్కగా దిద్దుకొని, ఇప్పుడు గనక మీరు ఈ వాక్యము చేత, వాక్యములో నిలబడి నాటబడితే, ఈ వాక్యం చేత తడపబడితే, ఇక మీదట తర్వాత జీవితంలో ఏముంటుంది? చిగురు ఏముంటుంది? కొమ్మలు, తర్వాత ఫలాలు. అలా క్రమక్రమముగా మన జీవితంలోనికి ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. అలా అంచెలంచెలుగా క్రమక్రమంగా నిశ్చయంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా కాదనుకుని నాటబడకుండా పైపైన ఎలా తిరుగుతూ ఉంటారు? పైపైన తిరుగుతూ ఉంటే ఏమి రావు? ఆశీర్వాదం వస్తుందా? లోపలికి రావాలి. ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్మంటాడు. ఎవరు? లాబాను. ఎవరిని అంటాడు? అబ్రహాము దాసుడైన ఎలియాజర్ని. ఎవరిని? ఎలియాజర్ ఎక్కడికి వెళ్తాడు? లాబాను ఇంటికి వెళ్తాడు, పెళ్లి సంబంధం పని మీద. ఏ సంబంధం పని మీద? పెళ్లి సంబంధం పని మీద. ఆ సంబంధం పని మీద వెళ్ళినప్పుడు ఆయన గుర్తిస్తాడు వచ్చిన వ్యక్తి ఎవరో. గుర్తించి అంటాడు, ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా లోపలికి రమ్మో. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి నీవు కూడా వాక్యాన్ని గుర్తిస్తున్నావా? వాక్యము నీ ముందుకు వచ్చింది, వాక్యం వివరించడం జరిగింది, వాక్యం దేవుడు ప్రకటించాడు. ఇక పుచ్చుకుంటావో విడిచిపెడతావో, దానికి నువ్వు ఏ విలువని ఇస్తావో, ఏ స్థానాన్ని ఇస్తావో, వాక్యం వివరించబడిన తర్వాత నిర్ణయం తీసుకోవటమో అది ఎవరి పని? వాక్యం వింటున్న మన అందరి పని. మనమందరం ఏ నిర్ణయం నిజమే. మనలో ఏమున్నాయి? కొన్ని అలవాట్లు. ఇదివరకు ఉన్నంత రోషం లేదు. ఇదివరకు ఎలా ఉండేది? ఏముండేది ఇదివరకు? ఫస్ట్లో ప్రార్థనలాగానే చేసాం, వాక్యంలాగానే చదివాం, పాటలు ఆసక్తిగా పాడి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేయట్లేదు? ఏం తగ్గినాయి మనలో? ఆ అనుభవాలు ఉన్నాయి అందరిలో. వాక్యం చదివే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం, మందిర అనుభవం, దేవునితో గడిపే అనుభవం ఉన్నాయా? తగ్గినాయా? పెరిగినాయా? తగ్గినాయా? ఏం తగ్గకూడదా? ఏమైపోయినాయి? తగ్గిపోయినాయి. ఈ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు మనకు రాబడి కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఆశీర్వాదం కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుందండి. ఆశీర్వాదం పెరగాలంటే మనం ఏం చేయాలి? పెంచాలి. దేవునితో మనము సమయాన్ని గడిపితేనే సరే. లేకపోతే ఆ వల, ఆ చెరువు అంటే ఆ వల చెరువే మిగులుద్ది. ఆ వల చెరువును విడిచిపెట్టేస్తే మిగిలినవన్నీ కూడా ఏమవుతాయి? మిగిలినవన్నీ కూడా సమృద్ధిగా పెరిగిపోతూ ఉంటాయి. ఇక పేతురు జీవితంలో జరిగిన కార్యాలన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే, పేతురుని ఎలా పిలుస్తున్నారంటే భూమిని
తల్లకిందులు చేసేవాళ్ళు వచ్చారని అంటున్నారు. ఏం తలకిందులు చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారు అంత గొప్ప కార్యాలు? ఏం జరిగినాయి వాళ్ళ జీవితంలో? అరే చెరసాల్లో తీసుకెళ్ళి పెడితే చెరసాల నాయకులు కాచుకొని కాపలా కాస్తున్న వేసిన తలుపులు వేసినట్టే ఉండి, వేసిన తాళాలు వేసినట్టే ఉండి, పేతురు మాత్రం లోపల నుంచి బయటికి వచ్చేసాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఏమనుకుంటారు వాళ్ళని తలకిందులు చేసేవాళ్ళు కాక? ఎలాంటి వాళ్ళు అంటారు? మరి అలాగంటారా లేదా? అలాగే దేవుడు ఆశీర్వదించలేదా పేతురుని? పేతురుకి ఘనత తగ్గిందా పెరిగిందా? పేతురుకి విలువ తగ్గిందా పెరిగిందా? ఇంతవరకు గుర్తింపు ఉండేది కాదు. ఈ 3.5 సంవత్సరాల కాడ నుంచి అతను ఏమవుతున్నాడు? జనుల మధ్యలో ఏమవుతున్నాడు? గుర్తించబడుతున్నాడు. దేవుడు అతనికి ఏమిస్తున్నాడు? ఘనతనిస్తున్నాడు. ఈరోజు మరి మనం కూడా అటు విలువ అటు ఘనత కావాలంటే ఆ విడిచిపెట్టవలసిన వాటిని ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టేయండి. ఏం మార్చుకోవాలో వాటిని మార్చుకోండి. దేవునికి ఏవి నచ్చవో వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. వెళ్ళకోకుండా ఉంటే కనుక, మార్చుకుంటే కనుక దేవుని కోసం రోషం కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే పేతురును దేవుడు ఏ స్థితిలో నుంచి లేవనెత్తి ఏ స్థితిలో వాడుకుంటున్నాడో, ఒక్కొక్కరిని ఏ స్థితిలో ఉంచాలో దేవునికి బాగా తెలుసు. మనం ఏ స్థితిలో ఉండాలో, మన పిల్లలు ఏ స్థితిలో ఉండాలో. మనకులాగా చూడండి, వాళ్ళు కూడా ఏదో కష్టం చేసుకుని ఏదో కూలి పనులు చేసుకుని ఉంటాం కదా. తర్వాత వారి పరిస్థితులు ఏమి రావాలి? మార్పు రావాలంటే మొదట్లోంచి మనం ఏం చేయాలి? క్రమమును పాటించాలి. మనం ఎప్పుడు క్రమం పాటిస్తాం, మన మీద ఆశీర్వాదం ఉంటుంది, పిల్లల మీద ఆశీర్వాదం ఉంటుంది, చక్క కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. తర్వాత పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? మార్చబడిపోతాయి. పరిస్థితులు మార్చబడడానికి గల కారణం ఏంటంటే మన పాత జీవితము మార్చుకోవాలి. పాత జీవితం ఏమైపోవాలి? ఆ రికార్డు పనిచేయదు. ఇప్పుడు ఏ రికార్డు మార్చాలి? అదే అమ్మగారిది పనిచేయదు. అది మార్చుకుని అత్తగారి పక్కన ఉండే రికార్డు తీసుకురమ్మా నువ్వు. ఏ రికార్డు? ఏమడుగుతారు రికార్డులో పెళ్ళి అయిపోయిన తర్వాత? అమ్మా అది పనిచేస్తుందా? ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇదిగోండి నా ప్రూఫ్ అంటే ఏమంటారు? అక్కడ మరి ఆఫీసులో ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని కలవమ్మా, వాళ్ళు ఏం చేస్తారు? రికార్డు మారుస్తారు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఏం మార్చుతాం? ఏ రికార్డు? పాత ఏమని తీసుకొస్తే ప్రభువా ఇవి క్షమించు, వీళ్ళు నూతనంగా మార్చాయి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం, సరిపోతుంది. ఇక తర్వాత మనం ఏం చేయాలి? నిలబడాలి. తర్వాత ఏం చేయాలి? మనము అలాగే జీవించాలి. తర్వాత మన అలవాట్లు కూడా అలాగ మనల్ని చూడండి కలిగి జీవించాలి. అదే చూడండి యేసయ్య కోరుకునేది, యేసయ్య మన నుంచి ఆశించేది అది ఒకటే, అంతకు మించి ఏమీ కూడా లేదు. ఈరోజు మనం ఏదైనా ఇస్తామో, పండగకి ఏదైనా చేస్తారు, ఏదైనా వాళ్ళు తెస్తే తిందామని కాదు. ఇప్పుడు వచ్చిన మనం అందరం కూడా ఏమవ్వాలి? ఆశీర్వదింపబడి వెళ్ళాలి. అలా ఆశీర్వదింపబడి వెళ్ళడానికి మనము ఆశీర్వాదం కోసం వచ్చాం. ఈరోజు మందిరానికి వచ్చి వట్టి చేతులతో మనం తిరిగి వెళ్తే ఏంటి ఉపయోగం? వచ్చిన మనం అందరం ఏం తీసుకుని వెళ్ళాలి? ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం వదిలేయాలి? జకీకి లాగా అవన్నీ వదిలేసి మళ్ళీ కొత్తవి ఏం చేసుకోవాలి? కొత్తవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. జకీ ఏం వదిలేశాడు? పాతవి వదిలేసాడు. పాతవి వదిలేస్తే క్రొత్తవి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు పాతవి మళ్ళీ పట్టుకెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి కూడా కావాలి, ఇవి కావాలంటుంటారు. కన్ఫ్యూజ్ అనమాట. ఏం కావాలి? నాది కావాలి, ఆయనది కావాలి, ఇద్దరిది కావాలి. అవి ఏమన్నా ఇప్పుడు షార్టేజ్ అయిందనుకో, వైర్లు కలిసి ఏమవుద్ది? గందరగోళం అవుద్ది. కలుతాయా? కలవవు. షార్ట్ అయిందనుకోండి ఇంకా చాలా నష్టమైంది. కనుక పాతవి మొట్టమొదటి ఏం చేసేయాలి? విడిచిపెట్టేయాలి. అలవాట్లు. టీవీ చూస్తున్నావా, సీరియల్ చూస్తున్నావా, సినిమాలు చూస్తున్నావా, ఇంకేదైనా వ్యర్థమైన పనులు చేస్తున్నావా, వాటన్నిటిని కూడా ఏం చేయాలి? ఒకవేళ చాడీలు చెప్తున్నావా, బూతులు మాట్లాడుతున్నావా, వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఒకవేళ నీకు ఏదైనా చూడండి ఇంక వేరే అభ్యంతరకరమైన ఆలోచనలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా అడిగేస్తున్నానని ఏమనుకోకండి. ఇట్లాంటి మనుషులకి కాక ఎవరికి ఉంటాయి? ఏమైనా పశువులకు ఉంటాయా? ఎక్కడైనా చాడీలు చెప్పుకుంటే పశువులు ఏం చెప్పుకునేది ఏదని చెప్పుకుంటే ఎవరు చెప్పుకుంటారు? ఉన్నదే కాబట్టి చెప్తున్నాను. ఈ విడిచిపెట్టేసి నూతనంగా మారిపోయి చక్కగా దేవుని కోసం కనుక నువ్వు నిలబడితే, త్యాగం చేస్తే, పేతురుకు లాగా నిజమే ప్రభు అని ఒప్పుకుంటే, పేతురును దేవుడు వాడుకున్నట్లుగా దేవుడు ఈ రోజు నుంచి మనల్ని కూడా
ఒక్కొక్కరికి ఏమి ఇవ్వాలో, ఏ స్థాయిలో ఉంచాలో ఆయన నిర్ణయించాడు, ఆయన సిద్ధం చేశాడు. మనం అంగీకరిస్తే దేవుడు మరి రానున్న దినాల్లో ఆ స్థితినిచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, చక్కగా ప్రార్థన చేసుకుందాం అందరం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యానుసారంగా వాక్యాన్ని వినిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.